ద కాపీ నింజా కకాషి హటాకే. అందరిలాగా తన స్టోరీ అయితే పవర్ తో ఆర్ డెస్టినీతో స్టార్ట్ అవ్వలేదు, బట్ లాస్ అయితే స్టార్ట్ అవుతుంది. తన క్లోజ్ ఫ్రెండ్స్ ని కోల్పోతాడు అండ్ తన ఫ్యామిలీని కోల్పోతాడు అండ్ తన లైఫ్ పర్పస్ ఏంటనేది కూడా తెలియదు తనకి. బట్ ఒక డార్కెస్ట్ నైట్ లో ఏ షినోబి ఎక్స్పీరియన్స్ చేయింది కకాషికి అయితే జరుగుతుంది. ఆ మిరాకిల్ వల్ల తనకి గాడ్ లైక్ పవర్స్ అయితే వస్తాయి అండ్ వాటి వల్ల తను ఎంటైర్ షినోబి హిస్టరీనే చేంజ్ చేసేయగలుగుతాడు. సో మీకు నచ్చిన క్యారెక్టర్ మీద ఇలాంటి టైప్ ఆఫ్ వీడియో కావాలంటే మన డిస్కార్డ్ సర్వర్ లో జాయిన్ అవ్వండి. సో డిస్కార్డ్ లో అడిగితే నేను తప్పకుండా చేస్తాను. అండ్ ఈ వీడియో టైటిల్ వచ్చేసి హౌ స్ట్రాంగ్ ఇస్ డిఎంఎస్ కకాషి. కకాషి చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ తన్ని జీనియస్ అని పిలిచేవారు. బట్ వాళ్ళకి ఒక జీనియస్ గా ఉంటే ఆ వెయిట్ అనేది ఏంటో తెలియదు. కకాషి జీనియసెస్ అనేవి బ్లెస్సింగ్స్ తో రాలేదు, బట్ ఫోర్స్ వల్ల అయితే వచ్చాయి. కకాషి ఫాదర్ అయిన సకుమో హటాకే తన కామ్రేడ్స్ ని సేవ్ చేయలేక గిల్ట్ తో సూసైడ్ చేసుకుంటాడు అండ్ తన టీమ్మేట్స్ ఒకరి తర్వాత ఒకరు చనిపోతారు. రిన్ అయితే తన ఓన్ హ్యాండ్స్ తో చంపుకుంటాడు. ఒబిటో తనని సేవ్ చేస్తూ చనిపోతాడు అండ్ తన సెన్సే అయిన మినాటో విలేజ్ ని ప్రొటెక్ట్ చేస్తూ చనిపోతాడు. ఇలా కకాషి లైఫ్ మొత్తం లాసెస్ తోనే నిండిపోయింది. బట్ ఇన్ని జరిగినా కూడా తనైతే ఫేట్ ముందు మోకరెళ్ళలేదు. తన దగ్గర ఉన్న షారింగ్ అంతా ఒబిటో విల్ ని క్యారీ చేశాడు అండ్ మినాటో టీచింగ్స్ తో ఒక గ్రేట్ షినోబిగా మారుతాడు. నరుటో యానిమేలో గ్రేట్ నింజా వార్స్ అనేవి చాలా క్రూయల్ గా ఉంటాయి అండ్ ఫోర్త్ గ్రేట్ నింజా వార్ ఇంకా చాలా క్రూయల్ గా ఉంటుంది. అది మెయిన్లీ కకాషికి, ఎందుకంటే తన క్లోజ్ ఫ్రెండ్ అయిన ఒబిటో ఉచిహాతోనే ఫైట్ చేస్తాడు అండ్ తనకి ఒబిటోని సేవ్ చేయలేదు అనే గిల్ట్ అయితే ఎప్పటికీ ఉంటుంది. జస్ట్ ఇమాజిన్ ఆ పెయిన్ అనేది ఎలా ఉంటుందో. బట్ ఇక్కడ ఒబిటోకి రిడెంప్షన్ అయితే దొరుకుతుంది. తన డార్క్నెస్ నుంచి లైట్ లోకి వచ్చి తన డెస్టినీకి ఒక ఫైనల్ ట్విస్ట్ అయితే ఇస్తాడు. కగుయా టీమ్ 7 ని తన గ్రావిటీ డైమెన్షన్ లో ట్రాప్ చేస్తుంది అండ్ అక్కడ ఎవరు ఏం చేయలేకపోతారు. కగుయా తన ఓల్ కిల్లింగ్ యాష్ బౌన్స్ తో నరుటో అండ్ సాస్కెని అక్కడే చంపేయాలనుకుంటుంది అండ్ అప్పుడు ఒబిటో అండ్ కకాషి అయితే నరుటో అండ్ సాస్కెని సేవ్ చేయడానికి చూస్తారు. బట్ ఇక్కడ ఒబిటో కకాషి లైఫ్ కి వాల్యూ ఇచ్చి తనని సేవ్ చేస్తాడు. బట్ సాడ్లీ తన ప్రాణాలను అయితే కోల్పోతాడు అండ్ అప్పుడు తన స్పిరిట్ అయితే కకాషితో మర్జ్ అవుతుంది. అది జస్ట్ చాక్రా ట్రాన్స్ఫర్ కాదు, ఒక స్పిరిచువల్ సింక్రైజేషన్ అనమాట. డెత్ కన్నా ఒక గ్రేట్ బాండింగ్ అయితే వాళ్ళిద్దరి మధ్య ఫామ్ అవుతుంది. తరువాత ఒక లైట్ అనేది కకాషి ఐస్ లోకి ఎంటర్ అవుతుంది అండ్ తన ఐస్ ఓపెన్ చేయగానే 2 షారింగన్స్ అయితే స్పిన్ అవుతూ ఉంటాయి అండ్ ఇక్కడ మనం ఒబిటో ఉచిహా షారింగన్ అసలైన పవర్ అయితే విట్నెస్ చేస్తాం. ఇది జస్ట్ మాంగిక్యూ షారింగన్ కాదు, ఓ ఎటర్నల్ మాంగిక్యూ షారింగన్ కాదు, దానికి ఒక యూనిక్ స్టేట్ అయితే ఉంటుంది. ఆ 2 షారింగన్స్ ఒబిటో ఉచిహా సోల్ తో అయితే ఇంకా స్ట్రాంగ్ గా మారిపోయి ఉంటాయి. దానివల్ల కకాషికి బ్లైండ్నెస్, చాక్రా డ్రైన్, బ్లీడింగ్, లిమిట్స్, కూల్ డౌన్ ఏది ఉండదన్నమాట. తను అక్కడ ఒక మొమెంటరీ గాడ్ లాగా అయితే మారిపోతాడు అండ్ అక్కడ కకాషి రియలైజ్ అవుతాడు తన షారింగ్ అన్ని ఇంకా లిమిట్స్ లేకుండా యూజ్ చేయొచ్చు, తనకు భయపడాల్సిన అవసరం లేదు అని. తనకి ఒక గ్రేటర్ పర్పస్ ఉందని అయితే అక్కడ కకాషి రియలైజ్ అవుతాడు. డ్యూయల్ మాంగిక్యూ షారింగన్ ఫుల్ స్టాబిలైజ్డ్ స్టేట్. ఈ ఫామ్ లో కకాషి బాడీ అనేది ఒబిటో ఉచిహా చాక్రాకి అడాప్ట్ అయిపోయి ఉంటుంది. దీనివల్ల సాస్కే అవతార్స్ కి ఈక్వల్ గా అయితే ఉంటుంది. తన సుసానోకి ఉన్న ఎబిలిటీస్ వచ్చేసి మ్యాసివ్ డ్యూరబిలిటీ అండ్ వింగ్స్ ఫర్ హై స్పీడ్, ఎన్హాన్స్డ్ ఆర్మర్, ఎన్హాన్స్డ్ బ్లేడ్, అవి రెండుకి కామన్ ఎబిలిటీ అయితే ఉంటుంది అండ్ వాటితో పాటు ఇంటాజిబిలిటీ. కకాషి తన బాడీలో నచ్చిన పార్ట్స్ కి కామన్ ఎబిలిటీని యాడ్ చేయగలుగుతాడు. సో ఆ పార్ట్ లో తన్ని ఎవరు టచ్ చేయలేరనమాట. తను ఒక గోస్ట్ చేసిన వెపన్ ఇది. అదొక్కటి చాలు కాముయ్ షురికెన్ అనేది ఒక టాప్ టియర్ వెపన్ అని చెప్పడానికి. కాముయ్ ఎన్హాన్స్డ్ స్పీడ్. కాముయ్ వల్ల కకాషి స్పీడ్ అనేది చాలా ఎక్కువగా ఇంక్రీజ్ అయిపోతుంది. తన కగుయా ఓల్ కిల్లింగ్ యాష్ బౌన్స్ ని తప్పించుకోగలుగుతాడు. ఈవెన్ డైమెన్షన్ షిఫ్ట్ అటాక్స్ ని కూడా తప్పించుకోగలుగుతాడు అండ్ ఎనిమీస్ ని బ్యాక్ సైడ్ నుంచి సడన్ గా అటాక్ చేయగలుగుతాడు, ఎందుకంటే తన స్పేస్ ని మ్యానిపులేట్ చేయగలుగుతాడు కాబట్టి. ఈ టైం స్పాన్ లో కకాషి తన మాంగిక్యూ షారింగ్ ని ఆల్మోస్ట్ ఇన్ఫినిట్ గా యూజ్ చేయగలుగుతాడు. తన అక్కడ కాముయ్ని బ్యాక్ టు బ్యాక్ స్పాన్ చేయగలుగుతాడు అండ్ రికవరీ ఉండదు, స్ట్రెయిన్, స్ట్రెస్ ఆర్ బ్లైండ్నెస్ ఏది ఉండదన్నమాట. తను ఆల్మోస్ట్ ఇన్ఫినిట్ గా యూజ్ చేయగలుగుతాడు. అండ్ చాక్రా బూస్ట్. ఒబిటో చాక్రా వచ్చేసి ఒక మినీ టెంటైల్స్ ఫాస్ట్ కి ఈక్వల్ గా ఉంటుంది అండ్ ఆ స్పిరిచువల్ చాక్రా కకాషిని ఇంకా చాలా స్ట్రాంగ్ గా మారుస్తుంది అండ్ తన చాక్రా రిజర్వ్స్ అయితే చాలా ఎక్కువగా ఇంక్రీజ్ అయిపోతాయి. పర్ఫెక్ట్ షారింగ్ అండ్ ప్రెడిక్షన్. కకాషి నిజానికి అవతల వాళ్ళ ఫ్యూచర్ మూమెంట్స్ ని చూడగలుగుతాడు, అంటే వాటిని ప్రెడిక్ట్ చేయగలుగుతాడు. కగుయా టెలిపోర్ట్ పాత్స్ ని తన ముందే సెన్స్ చేయగలుగుతాడు. నరుటో అండ్ సాస్కే మూవ్మెంట్స్ ని కూడా ముందే ప్రెడిక్ట్ చేయగలుగుతాడు అండ్ సాకురా జంప్, కగుయా లిమ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ప్రతిదీ తన ముందే ప్రెడిక్ట్ చేయగలుగుతాడు. అండ్ వాటితో పాటు కకాషి ఆల్మోస్ట్ ప్రతి గెంజుత్సుని కౌంటర్ చేయగలుగుతాడు. ఓన్లీ కొటో అమాట్స్ కానీ అండ్ ఇన్ఫినిట్ సుకియోమి మాత్రమే వర్క్ అవుతాయి, ఎందుకంటే అవి గోడ్లీ గెంజుత్సుస్ అండ్ వాటికి కౌంటర్స్ అనేవి ఆల్మోస్ట్ ఉండవు కాబట్టి. అండ్ కకాషి తన లైఫ్ లో చాలా జుత్సుస్ ని కాపీ చేసుంటాడు అండ్ మనకి తెలుస్తుంది ఈ డిఎంఎస్ వర్షన్ లో ఉన్నప్పుడు తనైతే ఆ ఎబిలిటీస్ కి కాము ఎబిలిటీని మిక్స్ చేయగలుగుతాడు. అలా చేశాడు కాబట్టి తనైతే కాము లైటింగ్ ని యూజ్ చేయగలిగాడు అండ్ ఇప్పుడు ఒకవేళ తన కానీ ఫైర్ స్టైల్ యూజ్ చేశాడు అంటే దానికి కాము ఎబిలిటీని మిక్స్ చేయగలుగుతాడు. వాట్ ఎవర్ ఏ టెక్నిక్ యూజ్ చేసినా కూడా దానికి ఆ
ఆ ఎబిలిటీని అయితే మిక్స్ చేయగలుగుతాడు. బట్ ఓన్లీ ప్రాబ్లం వచ్చేసి ఆ టైం స్పాన్ లోపల మాత్రమే తను వాటిని ఇన్ఫినిట్ గా యూజ్ చేయగలుగుతాడు. ఒక్కసారి టైం అయిపోయిందంటే తన డిఎంఎస్ ఫామ్ అయితే వెళ్ళిపోతుంది. అండ్ ఇప్పుడు డిఎంఎస్ కకాషి ఫీట్స్ ఏంటో చూద్దాం. నరుటో అండ్ సాస్కే కగుయాని ఆల్మోస్ట్ సీల్ చేసేబోతుంటారు. అండ్ అక్కడ కగుయాకి పర్ఫెక్ట్ టైమింగ్ అయితే ఉంటుంది తన ఆల్ కిల్లింగ్ యాష్ బౌన్స్ తో నరుటో అండ్ సాస్కేని చంపడానికి. బట్ దాన్ని కకాషి ముందే ప్రెడిక్ట్ చేస్తాడు. కగుయా యూజ్ చేసే అటాక్ మీద తన కాము ఎబిలిటీని పర్ఫెక్ట్ ప్రెసెస్ అంతా యూజ్ చేయగలుగుతాడు. దాన్ని బట్టి మనకి అర్థమవుతుంది డబుల్ మాంగిక్యూ షరింగాన్ ఉన్నప్పుడు కకాషి కాము ఎబిలిటీ అనేది చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. తను చాలా చిన్న ఆబ్జెక్ట్స్ మీద కూడా పర్ఫెక్ట్ గా అయితే కాము ఎబిలిటీని యూజ్ చేయగలుగుతాడు. అండ్ తన మోస్ట్ ఫేమస్ ఫీట్ వచ్చేసి కగుయా హ్యాండ్ ని కట్ చేయడం. తన చాక్రా అబ్జర్వ్ చేసుకున్నప్పుడు ముందు కన్నా ఇంకా చాలా స్ట్రాంగ్ గా మారుతుంది. అండ్ కకాషి మీద ఆల్ కిల్లింగ్ యాష్ బౌన్స్ ని యూజ్ చేసి తనని చంపేయాలనుకుంటుంది. బట్ తను యూజ్ చేసిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో కకాషి ఇంటాజిబిలిటీని అయితే ఆన్ చేస్తాడు. అండ్ అక్కడ తన రియాక్షన్ స్పీడ్ ఎంత ఎక్కువగా ఉంటుందంటే ఆల్ కిల్లింగ్ యాష్ బౌన్స్ ని తప్పించుకొని మళ్ళీ లేట్ లేకుండా కగుయా హ్యాండ్ ని కట్ చేసేయగలుగుతాడు. ఈవెన్ జెట్సు కూడా అర్థం కాదు అసలు అక్కడ ఏం జరుగుతుందో. తను అసలు షాక్ లకు వెళ్ళిపోతాడు. మదర్ కి ఏంటి ఇలా జరిగిపోయిందని. నరుటో అన్ని టైల్ బేస్ లో బాంబ్స్ ని యూజ్ చేసి కగుయాని డిస్ట్రాయ్ చేస్తాడు. అండ్ తను 10 టైల్స్ ఫామ్ లోకి చేంజ్ అవుతుంది. తను అలా ఉన్నప్పుడు నరుటో అండ్ సాస్కే అయితే తన దగ్గర కూడా వెళ్ళలేకపోతారు. ఒకసారి కానీ తనని టచ్ చేస్తే వాళ్ళు అక్కడే చనిపోవాల్సిందే. అండ్ సకురాని ఆల్మోస్ట్ చంపైపోతుండగా కకాషి పర్ఫెక్ట్ సుసానాతో తనైతే సేవ్ చేస్తాడు. అండ్ సేవ్ చేయడమే కాకుండా కామన్ షురికెన్స్ యూజ్ చేసి కగుయా 10 టైల్స్ ఫామ్ ని డిస్ట్రాయ్ చేస్తాడు. అండ్ ఆ షురికెన్స్ తగులుతున్నప్పుడు కగుయాకి అసలైన పెయిన్ అంటే ఏంటో తెలుసుంటుంది. అండ్ టీమ్ కోఆర్డినేషన్ ఇది డిఎంఎస్ వచ్చినప్పుడేం రాదు కానివ్వండి. బట్ కకాషి ఎలాంటి వాళ్ళతోనైనా అడాప్ట్ అయిపోగలుగుతాడు. నరుటో అండ్ సాస్కే మూవ్మెంట్స్ ని ఫాలో అవుతూ తన కగుయాతో ఫైట్ చేయగలుగుతాడు. అండ్ అలాగే తను వాళ్ళని కగుయా ఆల్ కిల్లింగ్ యాష్ బౌన్స్ నుంచి సేవ్ చేస్తాడు. సో ఇలాంటి క్రేజీ ఫీట్స్ అయితే డిఎంఎస్ కకాషికి ఉంటాయి. ఈ డిఎంఎస్ కకాషి అనేది ఒక రెగ్యులర్ పవర్ కాదనమాట. అది ఒక వన్ టైం మిరాకిల్, ఒక టెంపరరీ గాడ్ ఎవల్యూషన్. అది వచ్చేసి తను ఈ మూడ్ లో ఉన్నప్పుడు రెనెగాన్ ఒబిటో, ఇడే టెన్సై మాదరా, ఎటర్నల్ మాంగిక్యూ షారింగన్ సాస్కే, బిజుమున్ నరుటో వీళ్ళని ఈజీగా డిఫీట్ చేసేయగలుగుతాడు. అండ్ అందరి హొకాగేస్ ని కూడా ఈజీగా డిఫీట్ చేయగలుగుతాడు. అకాట్సుకి మెంబర్స్ అండ్ ఇంకా కాగేస్ ని కంబైన్ చేసినా కూడా డిఎంఎస్ కకాషిని డిఫీట్ చేయలేరు. తనతో ఈక్వల్ గా ఫైట్ చేయగలిగేది 6 పార్ట్స్ నరుటో, 6 పార్ట్స్ సాస్కే అండ్ ఇంకా 10 టైల్స్ ఒబిటో అండ్ మాదరా. వీళ్ళు మాత్రమే తనతో ఈక్వల్ గా ఫైట్ చేయగలుగుతారు. అండ్ చెప్పలేమో ఒక ఫైట్ లో ఎవరు విన్ అవుతారని, ఎందుకంటే కకాషి హ్యాక్సెస్ అనేవి అంత దారుణంగా ఉంటాయి కాబట్టి. అండ్ తను డిఫీట్ చేయలేంది కగుయా. నార్మల్ గా కగుయా ఫిజికల్ స్టాట్స్ అనేవి అంత ఏం ఇంప్రెసివ్ గా ఉండవు. బట్ తన రీజనరేషన్ అండ్ చాక్రా వల్ల తనకి ఎడ్జ్ అనేది ఉంటుంది. అండ్ నిషిగి ఓట్సెట్స్కి అయితే అసలు డిఫీట్ చేయలేడు, ఎందుకంటే నరుటో బేరెన్ మూడ్ యూజ్ చేయాల్సి వచ్చింది. ఒక లిటరల్ 9 టైల్డ్ బీస్ట్ ఫుల్ చాక్రా అనేది యూజ్ చేశారు ఇషికిని డిఫీట్ చేయడానికి. సో అది మాత్రం ఆబ్వియస్ అనమాట. సో డిఎంఎస్ కకాషికి గాడ్ లెవెల్ పవర్స్ అయితే వస్తాయి. తను వాటిని కావాలనుకోలేదు or వాటి కోసం ట్రైన్ అవ్వలేదు. తన క్లోజ్ ఫ్రెండ్ చనిపోయాక కకాషికి ఆ బాధ్యత అయితే ఇస్తాడు తన వరల్డ్ ని సేవ్ చేయాలి అని. ఆ ఒక్క మూమెంట్ లో కకాషి ది కాపీ నింజా ప్రతి వారియర్ ని సర్ప్రైజ్ చేస్తాడు అండ్ ఒక లెజెండ్ లాగా మారుతాడు. అండ్ తను ప్రూవ్ చేస్తాడు నువ్వు స్పెషల్ కాకపోయినా, నీకు స్పెషల్ బ్లడ్ లైన్ లేకపోయినా నువ్వు అయితే ఒక గ్రేట్ షినోబిగా మారగలుగుతావు అని. తనకు అక్కడ వచ్చింది బారోడ్ పవర్ అయినా ఆ ఒక్క మూమెంట్ లో తను అందరినీ సర్ప్రైజ్ చేశాడు. సో వీడియో అయితే ఎంత గైస్ మీకు నచ్చిందో లేదో అనే విషయం కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ క్యారెక్టర్ మీద ఎలాంటి టైప్ ఆఫ్ వీడియో చేద్దాం అనేది కూడా కమెంట్ చేయండి. అండ్ ముందే చెప్తున్నాను చాలా కమెంట్స్ రావడం వల్ల కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. సో మనకి డిస్కార్డ్ సర్వర్ అయితే ఉంది, అక్కడ జాయిన్ అవ్వండి. సో జాయిన్ అయ్యి అడిగిన వాళ్ళ సజెషన్స్ అయితే నేను అసలు మర్చిపోను, మోస్ట్లీ వాళ్ళవి చేయాలనే చూస్తాను. సో లింక్ అయితే కమెంట్స్ లో ఉంటుంది, జాయిన్ అయిపోండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. పీస్. If you take this man on, it won't be without cost.